అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం 6 గ్యారంటీ అమల్లో భాగంగా రైతుల 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఆగస్టు 15వ తారీఖు కల్లా రద్దు చేస్తామని చెప్పి విధి విధానాలని రూపొందించడం జరిగింది. ప్రతిపక్షాలు లేకపోతే కొన్ని పత్రికలు రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ రుణాలు రద్దు అవుతాయి, రేషన్ కార్డు లేని వాళ్ళ రుణాలు రద్దు కావు అనే ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నాగేశ్వరరావు గారు కూడా స్పష్టం చేశారు, ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. రేషన్ కార్డు కుటుంబాలని సర్వే చేయడం కోసమే రేషన్ కార్డు దాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం తప్ప రేషన్ కార్డు 10 ఏళ్ల ఏలినటువంటి తెలంగాణ ఏలినటువంటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజున ఉన్న వారు ఈ రోజున గొంతు చించుకుంటా ఉన్నారు. మేము రేషన్ కార్డే ప్రామాణికం, మరి నువ్వు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ఏలి కనీసం ప్రజలకి రేషన్ కార్డు ఇవ్వడం చేతగాని నువ్వు ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే జనం నవ్వుకుంటా ఉన్నారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవో మేము సర్వే చేయించి మా ప్రభుత్వం రుణమాఫీ అన్నమాట ప్రకారం రుణమాఫీ చేస్తుంది తప్ప ఏదో మాట తప్పి మీరు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు మాటలు వేరని కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు గొంతు చించుకుంటా ఉన్నారు. నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అది తూచా తప్పకుండా చేస్తుంది. రైతుల పక్షాన ఉన్నటువంటి రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ రోజున తెలంగాణలో ఉంది. తప్పనిసరిగా రైతులకి ఆగస్టు 15వ తారీఖు నాటికి ఎవరైతే 2 లక్షల రూపాయల రుణం తీసుకుంటా ఉన్నారో ఆ రుణం మొత్తం మాఫీ అవుద్ది. ఆ పైన డబ్బులు ఏదైతే 2 లక్షల కంటే పైన ఉన్న రుణం ఉన్నట్టు వాళ్ళు ఆ అప్పు కట్టుకుంటే 2 లక్షల వరకు సరి చేస్తే ఆ 2 లక్షల రూపాయలు మాఫీ తప్పనిసరిగా జరుగుద్దని సందర్భంగా తెలియజేస్తాము. నా పేరు శివప్రశాంత్. నిన్న ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న వాటి స్పష్టత లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తామని చెప్పేసి సీఎం ప్రకటించడం జరిగింది. తర్వాత ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా పాస్బుక్, ఆధార్ కార్డు వీళ్ళు ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉన్నా లేకపోయినా అవసరం లేదు, రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక పక్క మంత్రులు చెప్తా ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిబంధనలతో కూడినటువంటి విషయాల్ని చెప్పి మంత్రులు మాత్రం వాళ్ళకి సంబంధం లేకుండా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి అట్లాగే సంబంధించినటువంటి అధికారులకే స్పష్టత లేకుండా ఈరోజు ప్రజల్ని గందరగోళం చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకేసారి అది ఈ పార్టీయా ఆ పార్టీయా లేకుండా పారదర్శకంగా ఆ రోజు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఒకేసారి 2 లక్షలకి రుణమాఫీ 7 షరతులు లేకుండా చేసినట్టు విషయాన్ని కనబడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే ప్రజల్ని గందరగోళం చేసే పరిస్థితిలో రుణమాఫీ చేస్తానని చెయ్యనని నిబంధనలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైతులందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అరకొరక చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కిన తర్వాత కూడా ఆ రైతుల ఎజెండా తీసుకొని గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ అట్లాగే సంబంధించినటువంటి సంబంధిత మంత్రులు కానీ అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కూడా మేము రైతులుగా కోరుకుంటున్నాం. లేకుంటుంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పటికే బ్యాంకులలోకి వెళ్ళి రుణమాఫీ ప్రకటించినంత వరకే మేము ఇస్తాము, తర్వాత వడ్డీలు కట్టాలని చెప్పేసి అట్లాగే మొన్న చెర్ల మండలం కానీ అట్లాగే దుమ్ముగూడెం కానీ మనుగూరు కానీ ఇతర ప్రాంతాలలో డబ్కేసి మరి ప్రజలలో మీరు వడ్డీలు కట్టాలని చెప్పేసి మీరు రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వ్యాన్లలో వేసుకొని వచ్చి మీ ఇల్లు జప్తు చేస్తామని చెప్పేసి బ్యాంకు అధికారులు ఈరోజు మళ్ళీ పాతకాలం ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించకపోతే అట్లాగే సంబంధించిన అధికారులు కానీ అట్లాగే సంబంధించినటువంటి మంత్రులు కానీ ఇప్పుడు దీని మీద స్పందించి ఆ బ్యాంకుల ఒత్తిడి అట్లాగే సంబంధించినటువంటి ఈ రుణమాఫీ మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అధికారంలో వచ్చిన తర్వాత అధికారం వచ్చి 7 మాసాలు గడిచినా కానీ ఈరోజు ఆ రైతు రుణమాఫీ కోసం అనేక షరతులతో విధించినటువంటి మాయమాటలు చెప్పి షరతులు విధించి ఈరోజు రుణమాఫీ చేస్తున్నట్టుంది. కానీ ఇది మేము రైతు
రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి సమాచారం ఇస్తున్నారు. రైతులందరినీ కూడా గందరగోళ పరిస్థితులు దారితీస్తున్నారు. రైతు రుణమాఫీ అంటే గత ప్రభుత్వాలు ఏకకాలంలో రుణమాఫీలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు అంటున్నారు. రేషన్ కార్డు ప్రమాణకు తీసుకోవటం అనేది చాలా దారుణం. ఇది ఎక్కడ కూడా లేదు. రైతుకి రేషన్ కార్డు ఉండొచ్చు, లేకపోవచ్చు. గత 15 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఇప్పుడు రైతు రుణమాఫీ వస్తే ఏకకాలంలో చేయకుండా షరతులు విధించి రేషన్ కార్డు అని ఇంకోటని అనేక రకాల గందరగోళ పరిస్థితులు రైతులందరినీ కూడా గందరగోళంలో అయోమయ పరిస్థితులు ఉన్నారు. మరి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి ఏకకాలంలో ఇచ్చినాయి. మరి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి రైతులందరినీ కూడా అయోమయ పరిస్థితులు చేస్తూ ఇంతవరకు రైతు బంధు అనేది లేదు. కనీసం రైతు రుణమాఫీ అని చేస్తారనుకుంటే 7 మాసాలు గడిచినా కానీ ఈరోజు అనేక షరతులు విధిస్తున్నారు. దీనికి ఒకటే బ్యాంక్ అంటున్నారు, పిఎస్సిఎస్ అంటున్నారు. లేకపోతే ఇంక ఇతరతర అన్ని బ్యాంకులలో తీసుకున్న రుణాలు ఉన్నాయి రైతులు. అటు ఎస్బీఐ కానివ్వండి, ఇతరతర బ్యాంకులతో కూడా అనేక రంగాల్లో ఉన్నటువంటి బ్యాంకులను కూడా రైతులు రుణమాఫీకి తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఒక బ్యాంకే వ్యవసాయ పరపతి సంఘం బ్యాంక్ అంటున్నారు. మరి ఇతర బ్యాంకులు తీసుకున్నటువంటి రైతులు ఏమైపోవాలా? ఆ రైతు రుణమాఫీలో ఇలాంటి షరతులు విధించడం వల్ల రైతులు కూడా చాలా అయోమయ పరిస్థితులు ఉన్నారు. మరి దీనన్నింటిని కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలని పునర్పరిశీలన చేసి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీని చేయాలని చెప్పి, అదేవిధంగా ఏ షరతు ఉండొద్దు. రేషన్ కార్డు అంటే ఇతరతర అవసరాలతో కోసం ఉన్నటువంటి రేషన్ కార్డు, కానీ రైతుకు రేషన్ కార్డు ఏంటండి? రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేయటం ఏంటి? ఆ రోజు మీరు ఎన్నికలు చెప్పాలి కదా. అదేం చెప్పకుండా ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఏకకాలంలోనే వచ్చినటువంటి నెల రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తున్నాడు ప్రభుత్వం. 7 మాసాలైన జరిగినా కానీ ఈరోజు దాన్ని పునర్పరిశీలన చేయట్లేదు. మరి ఇవాళ కమిటీ అంటున్నారు. ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి? కమిటీ ఆధారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి తప్ప ఇలాంటి షరతులతో విధించినటువంటి రుణమాఫీ రైతులకు ఎటువంటి ఉపయోగకరం లేదు. దీని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ షరతులు అనేది ఉండొద్దు. ఏకకాలంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. రైతు తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ షరతు విధించొద్దు. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రుణమాఫీ కేసీఆర్ గారు కానివ్వండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ షరతులు లేవు. రుణమాఫీ చేశారు. మరి ఇలాంటిది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా రైతులందరూ గందరగోళ పరిస్థితి చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి చాలా కాలం అయింది. ఈ కాలం మొత్తం కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తాం, అయిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు రుణమాఫీ మీద రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకించి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఆయన పెద్ద రైతులు బాధలు మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు. ఈ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించినటువంటి సంక్షేమ పథకం ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ మాఫీకి సంబంధించి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావంతో రైతులందరూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడు రైతులు నెత్తిన ఏదో పెట్టినట్లుగా ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రజాప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి మీరు అప్లికేషన్ తీసుకొని కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలామంది రైతులకు కూడా రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డులు విధ విధానాలే కరెక్ట్గా లేవు. ఎందుకంటే ఒక పేరు ఒక కుటుంబంలో ఉండి వాళ్ళ కుటుంబంలో పిల్లలది ఒక దాంట్లో, తండ్రిది ఒక దాంట్లో రేషన్ కార్డులో పేరు ఉంటే ఆ కార్డు నమోదు చేయలేదు. 5 లక్షల కొద్ది రాష్ట్రంలో కార్డులు ఉన్నాయి. ఇప్పుడు రుణమాఫీ పేరుతో కార్డు ఉంటేనే ఇస్తామని చెప్తే రైతులకి ఈ నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ మండల పరిధిలో అక్కడ విఆర్ఓలు సర్వే చేసి ఆయన రైతా కాదా, అక్కడ పాస్ పుస్తకం ఉంటుంది, బ్యాంకులో రుణం ఉంటుంది, ఇవన్నీ ప్రాతిపదికన తీసుకుని ఆయన రైతుకి రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? బహిరంగ సభలో ఏం చెప్పారు? రుణమాఫీ టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా ఇస్తాం, రైతులు ఆందోళన చెల్లొద్దు, రైతులే వెన్నుముక ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అని చెప్పిన మీరు వచ్చిన తర్వాత విధి విధానాలు ఏ పద్ధతిలో ఉన్నాయంటే అన్ని కట్టప్ చేసే పద్ధతిలో ఉంది. రాష్ట్ర బడ్జెట్ బాగలేదని చెప్పేసి
బడ్జెట్లు నిధులు లేవని చెప్పేసి ఇవన్నీ కట్ చేయడం కోసం ప్రయత్నం కొనసాగుతుంది తప్పితే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో క్రమక్రమేణా మీరు కూడా అదే పద్ధతికి వెళ్తా ఉన్నారు. రైతులు హర్షించే పద్ధతిలో ఉండాలి. ఒక పక్క పోయిన సంవత్సరం వర్షాలు ఇబ్బందులు అనేకం పడ్డారు. ఇప్పుడు కూడా వర్షాలు ఉన్నాయి. గోదావరిలో వచ్చి మునిగిపోయిన రైతులు ఉన్నారు. కానీ రుణమాఫీలో క్లారిటీ లేకుండా రేషన్ కార్డు అనేది నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతి రైతులకి రుణమాఫీ ఇవ్వాలి. అదేవిధంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. పాతగా కట్టినటువంటి 2 లక్షల రూపాయల వాళ్ళకి మళ్ళీ ఇవ్వమని చెబుతా ఉన్నారు. దానికి కూడా నిబంధన ఇవ్వాలి. 50,000 రూపాయలు కడితే మీరు ఇష్టం ఉండటం కాదు. మొత్తం ఇప్పుడు ఇచ్చే రుణం ఇస్తే ఆ రైతు వ్యవసాయం అయిన తర్వాత ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని నమ్ముకొని రుణం కట్టకపోతే అప్పుడు మీరు చర్య తీసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాం అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు కొత్త పథకాలు ఇస్తారని చెప్పేసి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే మీరు కొత్త ఇబ్బందులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అందుకనే ఈ జిల్లాలో ఉన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు గారికి మంత్రివర్యులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ధాన్యం కావాలి. అదేవిధంగా వరి అనేది చాలా ముఖ్యమైన పంటగా ఈ తెలంగాణలో ఉంది కాబట్టి మిగతా ఉన్నటువంటి వ్యవసాయం కూడా ముఖ్యమైన వ్యవసాయంగా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు విధి విధానాల్లో కొన్ని సడలించాలి. ఇప్పటికే నిర్ణయం తీసుకుంటున్నాం. చాలా కాలాన్ని వేస్ట్ చేశారు. ఇప్పుడు రేషన్ కార్డు అనే నిబంధన పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని రేషన్ కార్డులు కూడా అవసరమైతే రైతులకి రేషన్ కార్డులు ఇచ్చి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి 6 హామీల్లో ఒక హామీగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ మీద కొన్ని మార్గదర్శకాలు ఈరోజు ప్రకటించారు. ఈ మార్గదర్శకాలు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రైతు రుణమాఫీ చేయాలంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకే రుణమాఫీ చేస్తామని చెప్పేసి మార్గదర్శకాల్లో ప్రకటించిన పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కొత్తగా రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు అనేక మంది రేషన్ కార్డు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది మొన్న పెట్టినటువంటి గ్రామ సభల్లో రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ అంటే మరి లేనటువంటి వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ అనేటువంటి ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఆ నిబంధన అనేది తొలగించాలి, అందరికీ ఇవ్వాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏమిటి అంటే ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి అదనంగా ఉన్నటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో అంటే 2 లక్షలు దాటి ఉన్నటువంటి అప్పుని వాళ్ళు కడితే ఈ 2 లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక సుమారు 2,50,000 రూపాయలు కనుక ఎవరికైనా రైతుకు అప్పు ఉంటే బ్యాంకులో ఆ రైతు పోయి ముందు ఆ 50,000 రూపాయలు కట్టేస్తే ఈ 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది ఎక్కడి అన్యాయం? నువ్వు చేయదలుచుకున్న 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చెయ్యి, మిగతా రుణం వాళ్ళు ఒక దఫా కట్టుకుంటారా 2 దఫాలు కట్టుకుంటారా? వాళ్ళ దగ్గర స్తోమత లేకే కదా ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నది. దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి రైతులు 2 లక్షలకి అదనంగా ఉన్నటువంటి ఏవైతే చెల్లించాల్సిన అప్పు ఉందో దాంతో సంబంధం లేకుండా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తే రైతులకు మేలు చేసినటువంటి అవకాశం ఉంటుందనేది మేము చెప్తా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కౌలు రైతులకు సంబంధించి ఇందులో ఎక్కడా ప్రస్తావన చేయలేదు. గతంలో కౌలు రైతులు కార్డులు ఇచ్చారు. ఆ కార్డులు ఇచ్చినటువంటి రైతులు వెళ్ళి రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ రుణాలు ఎట్లా మాఫీ అవుతాయి? దీనికి సంబంధించి ఒక ప్రస్తావన కూడా చేస్తుంటే మంచిది. కౌలు రైతులు తీసుకున్నటువంటి రుణాలను కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. ఆ పద్ధతుల్లో కౌలు రైతులను కూడా ఆదుకోవాలని అవసరంగా ఉందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే మరో అంశం ఏంటంటే రీషెడ్యూల్ చేసినటువంటి రైతులకి మేము మాఫీ చేయమని చెప్తా ఉన్నారు. చాలామంది రైతులు ఇవాళ బ్యాంకుల్లో కట్టలేని పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఆ రుణం రీషెడ్యూల్ అవుతూ ఉంటుంది, వడ్డీతో సహా రీషెడ్యూల్ అవుతూ ఉంటుంది. మరి రీషెడ్యూల్ అయినటువంటి ఆ రైతులకి కట్టలేని వాళ్ళకే కదా రీషెడ్యూల్ అయ్యేది. మరి ఆ రీషెడ్యూల్ అయ్యేటువంటి ఆ రైతులకి నువ్వు మాఫీ చేయకపోతే వాళ్ళు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తాము అని ప్రకటించిందో అవి 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయాలి. అదనంగా ఉన్నటువంటి రుణాలని అప్పుల్ని వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి ఏంటనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ నిబంధనల్ని మరి పక్కన పెట్టి ఏదైతే మీరు అమలు చేయదలుచుకున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.